హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు టెక్సస్ కోడర్స్. ఈరోజు మనం పైథాన్లోని ఆపరేటర్ బేస్డ్ ఆపరేటర్స్ అనేది తెలుసుకుందాం. ఒకటి వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్, రెండు వచ్చేసి రిలేషన్ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్, అలాగే బులియన్ ఆపరేటర్స్. విల్ స్టార్ట్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ 7 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఎడిషన్, సెకండ్ వన్ సబ్ట్రాక్షన్, మూడోది మల్టిప్లికేషన్, అండ్ ఫోర్త్ వన్ డివిజన్, అండ్ ఫిఫ్త్ వన్ ఫ్లోర్ డివిజన్, అండ్ సిక్స్త్ వన్ మాడ్యులస్, అండ్ సెవెంత్ వన్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఇవి ఈ 7 టైప్స్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా వర్క్ అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ కోడింగ్. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ మై పైథాన్ షెల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఎడిషన్ చేస్తున్నా. ఫస్ట్ది ఎడిషన్. సో ఎడిషన్ సింబల్ ఏంటంటే ప్లస్ సింబల్ అనమాట. నేనేం చేస్తున్నా, 2ని 5ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో 2 + 5 మీన్స్ నాకు ఫైనల్ అవుట్పుట్ 7 వస్తుంది. సో అలాగే సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను. నేను 10 అండ్ మైనస్ సింబల్ 5, 10 నుంచి 5 పోతే ఏమొస్తుంది, 5 అనేది వస్తుంది. మల్టిప్లికేషన్ అంటే 2 ఆపరెంట్స్ని మల్టిప్లై చేయడం. నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నా, 2 × 5, ఈ స్టార్ అనేది మల్టిప్లికేషన్ ఒక సింబల్ అన్నమాట. 2 × 5 ఏం చేస్తే ఏమొస్తుంది, నాకు 10 వాల్యూ వస్తుంది యాజ్ ఎ అవుట్పుట్. డివిజన్ అంటే ఏంటంటే, నువ్వు డివిజన్ ఎప్పుడైతే యూజ్ చేస్తావో నీకు ఫ్లోట్ వాల్యూస్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 / and 5. సో ఇలా చేస్తే నీకు ఏమొస్తుంది, 0.4 అనేది నీకు ఫ్లోట్ వాల్యూ. దీని ఆన్సర్ వచ్చి ఫ్లోట్ వాల్యూ. అదే నాకు ఓన్లీ ఇంటీజర్ వాల్యూ కావాలి, నాకు ఓన్లీ ఒక 0నే కావాలన్నప్పుడు మనం ఫ్లోట్ డివిజన్ యూజ్ చేసుకోవాలి. అదే దాని సింబల్ వచ్చి // అనమాట. 2//5 ఇప్పుడు చేస్తే మనకి 0 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇలా డబల్ బ్లాక్ సైడ్ సింబల్ యూజ్ చేసినప్పుడు ఈ పాయింట్ వాల్యూ ఉంది కదా, ఈ ఫ్లోట్ వాల్యూ అనేది రిమూవ్ అయ్యి ఓన్లీ ఇంటీజర్ వాల్యూ వస్తుంది. మాడ్యులస్ అంటే ఏంటంటే, మాడ్యులస్ 2 / 5 నాకు ఆన్సర్ 2 వస్తుంది. 2 ఎందుకు వస్తుంది అంటే, మాడ్యులస్ అనేది ఏం జరుగుతుందంటే, రిమైండర్ వాల్యూ ఉంటుంది కదా, రిమైండర్ వాల్యూనే మనకి రిజల్ట్గా ప్రింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్. ఇదేంటంటే పవర్ అనమాట. నీకు ఒక వాల్యూని పవర్ చేయాలి, ఎన్ని టైమ్స్ పవర్ చేయాలన్నప్పుడు మనం ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2ని 5 టైమ్స్ పవర్ చేసుకోవాలనుకుంటాను. దీని సింబల్ వచ్చి స్టార్. సో నాకు 5 టైమ్స్ చేయాలనుకుంటున్నాను. 5 టైమ్స్ చేస్తే ఎలా వస్తుంది, 32 వాజ్ అవుట్పుట్. మై అవుట్పుట్ ఈస్ 32. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, ఇప్పుడు మనం రిలేషన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. రిలేటివ్ ఆపరేటర్ అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో కొన్ని మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 3 = 3 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ట్రూ వస్తుంది, ఎందుకంటే 3 = 3 కాబట్టి ట్రూ అని వస్తుంది. ట్రూ అనే వాల్యూ వస్తుంది, ట్రూ అనే రిజల్ట్ వస్తుంది. సో నేను అదే ఎగ్జాంపుల్కి 3 ≠ 3 అని చూస్తున్నాను. 3 ≠ 3 నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 3 = ఇది ఈక్వల్ మనం, కాకపోతే నేను ఏం చేస్తున్నా, నాట్ ఈక్వల్ చేస్తున్నా, అందుకే నాకు ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా. ఇప్పుడు గ్రేటర్ దాన్ చూసుకుందాం. గ్రేటర్ దాన్ అంటే ఏం లేదండి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ టు ద రైట్ సైడ్ వాల్యూ కాదని చెక్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 6 > 3 అని తీసుకుంటాను. సో నాకు ట్రూ వస్తుంది, ఎందుకంటే 6 అనేది గ్రేటర్ దాన్ 3 కాబట్టి నాకు ట్రూ వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 5 > 6 నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 5 అనేది నాట్ గ్రేటర్ దాన్ టు 6, అందుకే నాకు ఫాల్స్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేటర్ దాన్. ఇప్పుడు మనం లెస్ దాన్ గురించి చూద్దాం. లెస్ దాన్ అంటే సేమ్ అండి, లెఫ్ట్ సైడ్ వాల్యూ లెస్ దానా కాదా రైట్ సైడ్ వాల్యూకి చెక్ చేస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటాను, 6 < 5 అని తీసుకుంటాను. నాకేం వస్తుంది, ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 6 అనేది గ్రేటర్ దాన్ టు 5, సో అందుకే ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 5 < 10 నాకు ట్రూ వస్తుంది, ఎందుకంటే 5 అనేది < 10 కాబట్టి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెస్ దాన్ అండి. సో మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూసుకుందాం. అసలు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే 2 కాంబినేషన్ ఆఫ్ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ అనమాట. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. నేను 5 ఫర్ ఎగ్జాంపుల్గా నేను 6 > 4 అని ఇచ్చిన, నాకేమొస్తుంది, ట్రూ అని వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ గ్రేటర్ దాన్ కాదని చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 6 > 4,
6 గ్రేటర్ దాన్ 4 కాబట్టి నాకు ట్రూ అని వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటున్నా. సో నాకేమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 3 గ్రేటర్ దాన్ 3 అని చూస్తుంది, ఇది కాదనుకోండి నెక్స్ట్ ఈక్వల్ టు చూస్తుంది. సో వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదో ఒకటి ట్రూ అయితే మనకి ట్రూ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే సేమ్ అండి, సేమ్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 5 లెస్ దాన్ ఈక్వల్ టు 6 తీసుకున్నా, నాకేమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే 5 అని లెస్ దాన్ టు 6 కాబట్టి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, నేను వచ్చేసి 5 లెస్ దాన్ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఎందుకంటే 5 ఈక్వల్ టు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో సో ఫస్ట్ చెక్ చేస్తుంది లెస్ దానా కాదా, కాకపోతే నెక్స్ట్ ఏముంది, ఇంకొక ఆపరేషన్ ఏముంది, ఈక్వల్ టు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ట్రూ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్ ఆపరేటర్స్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ బులియన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం అండి. మెంబర్షిప్ ఆపరేటర్స్లో 2 టైప్స్ ఉంటుంది, ఇన్, నాట్ ఇన్. సో ఇన్, నాట్ ఇన్ అంటే ఏంది, అసలు ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఒక వాల్యూ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో దానికోసం ఇన్. సో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ అంటే మనం ఇచ్చిన వాల్యూ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్లో ఉంటే మనకి ట్రూ అని వస్తుంది, లేదంటే ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా. విల్ స్టార్ట్ కోడింగ్. ఓకేనా. నేనేం చేస్తున్నా, 2 ఇన్ ఒక లీస్ట్ తీసుకుంటున్నా, 1, 2, 3, 4. సో లీస్ట్ గురించి నేను ఫర్దర్ వీడియోలో చెప్తా, డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఆపరేటర్ హియర్. ఇక్కడ ఇప్పుడు 2 ఇన్ నా లీస్ట్ అని చెప్తున్నా. సో ఇక్కడ నా వాల్యూ ఉంది, సో ఈ లీస్ట్లో నా వాల్యూ ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, 3 నాట్ ఇన్ 1, 2, 3, 4 ఈ లీస్ట్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెంబర్షిప్ ఆపరేటర్. ఇప్పుడు మనం బులియన్ ఆపరేటర్స్ చూసుకుందాం. బులియన్ ఆపరేటర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అండ్, ఆర్, నాట్. అండ్ అంటే ఏం లేదండి, టు కంబైన్ ద 2 స్టేట్మెంట్స్. ఏవైనా 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడం కోసం మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అసలు అండ్ ఆపరేటర్. ఓకేనా. ఇప్పుడు లెట్స్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 5 లెస్ దాన్ 6 అండ్ 6 ఈక్వల్ టు 6. సో నాకు ట్రూ వస్తుంది, ఎందుకంటే 5 లెస్ దాన్ 6 ఇది ట్రూ అండ్ 6 ఈక్వల్ టు 6 ట్రూ. సో అందుకే నాకు ట్రూ వచ్చింది. అసలు అండ్ అనేది ఇగో 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే, అంటే 2 కండిషన్లు ట్రూ అయితే నాకు ట్రూ వస్తుంది. ఇఫ్ ఎనీ కండిషన్ ఫాల్స్ అంటే ఈ 2 కండిషన్లో ఏదో ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 5 గ్రేటర్ దాన్ 6 అండ్ 4 ఈక్వల్ టు 4. సో నాకేమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 5 గ్రేటర్ దాన్ 6 ఇది ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. సో ఇప్పుడు ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటికల్గా మనకి ఫాల్సే వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అనుకో, ఆటోమేటికల్గా ఇమీడియట్లీ మనకి ఫాల్సే రిటర్న్ చేస్తుంది. ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ద సెకండ్ కండిషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ అండి. ఇప్పుడు ఆర్ గురించి నేర్చుకుందాం. సో ఆర్ అంటే సేమ్ అండి, ఇట్ కంబైన్ ద 2 స్టేట్మెంట్స్. ఏవైనా 2 స్టేట్మెంట్స్ లైక్ 2 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడం కోసం ఆర్ ఆపరేటర్ యూజ్ చేసుకుందాం. ఆర్ ఆపరేటర్లో ఒక కండిషన్ ట్రూ అనుకో, ఆటోమేటిక్గా ఇది మనకి ట్రూని ప్రింట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, 5 లెస్ దాన్ 6 ఆర్ 3 ఈక్వల్ టు 3 అని చేస్తున్నా. సో ఇక్కడ ఏమొస్తుంది, నాకు ట్రూ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, 5 లెస్ దాన్ 6 ట్రూ అండ్ 3 ఈక్వల్ టు 3 ట్రూ. సో అందుకే నాకు ట్రూ అని వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేం చేస్తున్నా, 6 గ్రేటర్ దాన్ 7 ఆర్ 6 ఈక్వల్ టు 6 అని తీసుకున్నాను. నాకు ఇది ఇక్కడ ట్రూ అని వస్తుంది. ఎందుకు తెలుసా, ఇక్కడ 6 గ్రేటర్ దాన్ 7 అంటున్నాను, ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, 6 ఈక్వల్ టు 6 ఇది ట్రూ. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ట్రూ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ కండిషన్ 5 లెస్ దాన్ 6 అండి. సో ఇదేంది, 5 లెస్ దాన్ 6 అంటే ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయింది అనుకోండి, ఇట్స్ డైరెక్ట్లీ ప్రింట్ ద ట్రూ వాల్యూ. ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్
స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ అండి. సో ఇప్పుడు నాట్ గురించి నేర్చుకుందాం. నాట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద యువర్ ఆన్సర్. అంటే ఇప్పుడు ట్రూ ఉంటే ఫాల్స్ ఇస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి 6 <5 అని తీసుకున్నాం. నాకేమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 6 <5 కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నాకు నాట్ ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్ పారాంథసిస్ 6 <5 అని చేస్తే ఏమొస్తుంది? నాకు ట్రూ అని వస్తుంది. నాకు ఈ నాట్ ఆపరేషన్ యూజ్ చేస్తే నా రిజల్ట్ని రివర్స్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ అండి. లెస్ట్ విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ కామెంట్.